మరి 10 గంటలకే కూడిక ముగించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, పేతురు రాసిన పత్రిక, మొదటి పత్రిక తీసావా? పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. అమ్మా, కొంచెం గొంతు బాగున్న వాళ్ళు మైకులో చక్కగా చదవండి, తప్పులు లేకుండా. పిల్లలకు గొంతు బాగలేదు. చదవం. పేతురు మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును చాలు, వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని చూడండి. చదవండి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగుచు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి. రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము 2వ అధ్యాయము 1వ వచనం చూడండి. ఇది షార్ట్ పెట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పాలి. చూడండి, ప్రభు దయాళుడు అని మీరు రుచి చూసి తెలుసుకున్న ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణ అసూయ సమస్త దూషణ మాటలు మానేయాలి. అలాగూ మానేసి మీరు క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ వాక్యమును అనే పాలని మీరు అపేక్ష అంటే ఏంటి? అంగీకరించుట. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి విషయాన్ని పేతురు మాట్లాడుతూ ఏమన్నారంటే, మీరు యెహోవా ప్రభు దయాళుడు. యేసయ్య గుణలక్షణాల్లో ఒకటేంటంటే దయగలిగిన వాడు. చాలా పాటలు ఉన్నాయి. దయగలిగిన వాడు అంటే కృపగలవాడు. ఆయన గుణగణాలలో ఒకటి దయాళత్వం. ప్రేమలో కూడా లక్షణం ఉంటుంది, దయాళత్వము. ప్రేమ దయగా ఉంటుంది అని. యేసుప్రభువే ప్రేమ. ఆయన ప్రేమ కాబట్టి దయగలిగిన వాడు. ఆయన దయామయుడట, దయగలిగిన వాడట. ఆ దయగలిగిన దేవునిని మనం రుచి చూసి తెలుసుకుంటే, బైబిల్ అంటది యెహోవా ఉత్తముడని మీరు రుచి చూసి తెలుసుకున్న ఎడల ఆయన ఉత్తముడు. ఆయనలో ఉత్తమమైన కార్యాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఆయన ఉత్తముడైన దేవుడు. అందుకే ఇన్ని కోట్ల మంది, ఇన్ని లక్షల మంది యేసు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. చాలా ఉత్తముడు, ఉత్తముడు, మంచివాడు మా యేసుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దయగలిగిన దేవుడు అంటే యేసు ప్రభు దగ్గరికి ఎవరైనా చెడిపోయిన వారు, పడిపోయిన వారు, నాశనం అయిపోయిన వారు, జీవితంలో వారు ఆశలు వదిలేసుకున్నవారు, లేదా జీవితంలో శ్రమల చేత వేధించబడుతూ బాధించబడిన వారు ఎవరైనా యేసయ్య దగ్గరికి వస్తేనట, ఆయన లక్షణం ఎలాగుంటుందంటే, ఎలాంటి గొప్ప పాప వచ్చినా కానీ క్షమించగలిగిన మనసు ఒక యేసు ప్రభువుకే ఉంటుందంట. అందుకని ఆయన దయగలిగిన వాడు. ఎంతటోనైనా ఆయన ఏం చేస్తాడో మనం అడగవండి. కొన్నిసార్లు సాతాను నేను ఏం చేస్తాడంటే, నువ్వు పాపి, నీ మనస్సాక్షి నేను ఏం చేస్తుంది? గద్దిస్తూ ఉంటుంది. నువ్వు చేసే పని తప్పు, నువ్వు వెళ్తున్న మార్గం తప్పు, నీ స్నేహాలు తప్పు అని గద్దిస్తూ ఉంటుంది మన మనస్సాక్షి మనల్ని. ఏదా నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉంటుంది. ఎట్లా ఉండకూడదు, ఎలా ఉండకూడదు, ఇది చేయకూడదు, కుమారుడా కుమార్తె ఎట్లా వెళ్ళకూడదు, ఎలా ఉండకూడదు అని మనస్సు సాక్ష్యం చెప్తుంది. దాన్ని త్రోసిపుచ్చేతేనండి వాడు ఎలా బద్దలైపోయిందో అలా బద్దలైపోద్దంట ఆత్మీయ జీవితం. భక్తి అనేవాడ, విశ్వాసం అనేవాడ, ప్రార్థన అనేవాడ, చూడండి, నీకెవరు చెప్పక్కర్లే నువ్వు మంచి చేస్తున్నావు చెడ్డ చేస్తున్నావు, ఎవరు చెప్పక్కర్లే.
నీ మనసాక్షి చెప్తుంది, నీ తలంపులు చెప్తాయి, నీ ప్రవర్తన చెప్తుంది. నేను ఒక వ్యక్తి పడిపోయాడని చెప్పడానికి వాళ్ళ బిహేవియర్, వాళ్ళ మనస్సు దేవుడు కొన్నిసార్లు నాకు తెలియజేస్తూ ఉంటాడు. అన్నిసార్లు కాదు, అన్ని విషయాలు కాదు. భక్తిలో విశ్వాసంలో జారిపోతూ పడిపోతున్న టైంలో కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. పలానా బిడ్డ తప్పిపోతుంది, పలానా బిడ్డ తప్పిపోతుంది, పలానా బిడ్డ లోకంలోకి వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటాడు. అలా చెప్పినప్పుడు వాళ్ళ కోసం మనం ధూపం వేస్తాం, ప్రార్థన చేస్తాం. అమ్మా పలానా వ్యక్తి ప్రభువా, మరి నీ సన్నిధిలో నీకు దూరంగా ఉన్నాడు ఎందుకు తెలీదు, నీ నామానికి మహిమకరంగా లేకుండా నీ నామానికి అవమానంగా ఉన్నాడు ఎందుకో తెలియదు అని సేవకుడు ప్రార్థన చేస్తాడు. సేవకుడు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి, ఏ వ్యక్తి అయితే లోకంలో కలిసిపోతూ లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడతాడో ఆ వ్యక్తిని అంటండి దేవుని ఆత్మ ప్రేరేపిస్తుందంట. అయ్యా నువ్వు వెళ్తున్న మార్గం కరెక్ట్ కాదు, నువ్వు చేసే పని కరెక్ట్ కాదు, నీ విధానాలు కరెక్ట్ కాదు. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా అని పదే 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 మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. అలాంటి మాటలను మీరు తోసివేస్తే ఏమండి, నేను అంటాను అట్లాంటి వారు బైబిలే ఉంది, వాడబద్దలైనట్లు బద్దలైపోతారట. దేవునికి స్తోత్రం. ఉదాహరణకి కయ్యోనితో దేవుడేమన్నాడు, అరే కొడకా, నీ తమ్ముడు మంచి మనసుతో అర్పణలు ఇచ్చాడు, నువ్వు కూడా బాగానే ఇచ్చావు, నేను కాదంటలే, కానీ నీ మనస్సు కొంచెం బాగోలేదురా, నీ మనస్సు బాగోలేని కారణం చేతనే నీ అర్పణను అంగీకరించలేకపోయాను, కొంచెం మనసు ఏమైనా సరి చేసుకోవచ్చు కదా. నీ నడవడిక, మనస్సు అంటే నడవడిక, నీ నడవడిక సరి చేసుకోవచ్చు కదా, నీ పద్ధతులు నీ విధానాలు సరి చేసుకోవచ్చు కదా అని కయ్యోనితో దేవుడు మాట్లాడితేనంట, కయ్యోను దేవుని బిడ్డలారా దేవుని మాట లక్ష్య పెట్టలేదంట. దేవుని స్తోత్రం. కయ్యోను ఏం చేయలేదంటండి, అతని మాట యేసుప్రభు మాట ఏం చేయలేదంట, లక్ష్య పెట్టలేదంట. లక్ష్య పెట్టలేదు కాబట్టి ఏమైపోయాడు, శాపగ్రస్తుడైపోయాడు. నేను చెప్పనా, నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, దైవజనుడు వర్తమానం నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, హల్లెలూయా వాక్యం నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు, ఏమండి నేను చేస్తుందో తప్పు అని నేను గద్ది ఎప్పుడు తప్పు అని చెప్తుంది తెలుసా, మనం చేసేది రాంగ్ అని స్టార్టింగ్లో చెప్తుంది మన మనసు. పరిశుద్ధాత్మ దేవుడు స్టార్టింగ్లో చెప్తాడు ఏమని, నువ్వు చేసే తప్పు, నువ్వు చేసే తప్పు, నేను చేసే తప్పు, అయ్యో మందిరానికి వెళ్తున్నాను అలా చేయకుండా ఉండవలసింది అయ్యో అనిపిస్తుంది. అయితే నువ్వు దాన్ని ఫస్ట్ టైం నీకు ఇది తప్పు అనిపించిందని, నేను సిగరెట్ కాల్చేవాడండి, అంటే నన్ను ఉదాహరణగా చెప్తున్నాను మీకు. ఫస్ట్ నేను సిగరెట్ కాల్చేటప్పుడు మా అమ్మ ముందు కాలుస్తానా, మా అన్నయ్యల ముందు కాలుస్తానా, పబ్లిక్లో కాలుస్తానా? ఫస్ట్ నేను కాల్చేటప్పుడు ఎలా కాలుస్తాను, దొంగచాటుగా. నేను కూడా అదే బీడీ కాల్చేవాను ఫస్ట్. నాకు మరి బీడీలు నేర్పించిన మా గురువు గారు ఫస్ట్ బీడీ కాల్చడం నేర్పించారు. చచ్చిపోయారు ఆయన, ఎక్కడికి వెళ్ళారు తెలదు. దేవుని స్తోత్రం. బీడీ కాల్చడం నేర్పించారు, రింగులు తేవడం నేర్పించారు. దేవుని స్తోత్రం. ఫస్ట్ బీడీ కాల్చడం నేర్పించారు. నేను ఒంటరిగా కాల్చేవాడిని, ఒంటరిగా. దానికోసం అంత డొక్కట్టుకుని ఎక్కడికో ఊరి చివరికి వెళ్ళిపోయేవాడిని. నాకు కాల్చాలనుకున్నప్పుడు ఒకటో రెండో కాల్చేసి శుభ్రంగా వంకనెళ్ళేవాడిని, వచ్చేసేవాడిని. హల్లెలూయా. పాపం చేసేటప్పుడు చాలా వంకలు చెప్తా, చాలా చాలా చెప్తా. మనుషుల దగ్గర నువ్వు ఎవరు చెప్పక్కర్ల, దేవుడికి చెప్పు చాలు. ఎవరికి మనుషులు అస్సలు నాకు కూడా చెప్పక్కర్లే, అది నా దగ్గర కూడా ఒప్పుకోక్కర్లే, నువ్వు ఎవరి దగ్గర ఒప్పుకోక్కర్లే. నీ దేవుడికి నీకు సమాధానం ఉందా ఆ విషయంలో? దావీదు పాపం చేశాడు, చేసినప్పుడు నాతాను వచ్చి చెప్పినప్పుడు ఏం చేశాడు, నేను ఒక్కనే ఉన్నానా, నేను ఒక్కదానే ఉన్నానా, కొంపలు ఎంతమంది లేరా, ఊళ్ళో ఎంతమంది లేరా, బైబిల్ ఎంతమంది లేరా, వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, వాళ్ళు లేదా, ఇది లేదా, అది లేదా అన్నాడా? అమ్మా మీరు సైలెంట్గా ఉండి నేను అసలే నీరసంగా ఉన్నానంటే నాకంటే నీరసంగా చాలా నెక్కిసివేసినలా మాట్లాడుతున్నారు మీరు వేసి రక్తం వేసి. మరి ఎందుకు అంత మౌనం వేసినామను నశించిన కాక. బాగా స్తోత్రం చెప్పండి. బాగా చెప్తలేదండి, చెప్తాను నేను
చాలా విషయాలు చెప్తాను. బహుశా 11 అవ్వచ్చు, ఇబ్బంది లేదు. ఆమె చాలామంది భోజనాలు చెప్పుకుంటారు. ఓకేనా? 12ంటికి వదిలితే సరిపోతుంది. బొత్తిగా 11ంటికి వెళ్ళి ఏం తింటామండి? అంతకంటే ముందు వచ్చేసి కూడు మొహం ఎరగనోడు వచ్చినట్టు వచ్చేసినాం అనుకుంటారు కదా. 12ంటికి కరెక్ట్గా కూటమైతే డైరెక్ట్గా భోజనాలకు వెళ్ళిపోవచ్చు. హల్లెలూయ, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏం కాదులే, వదిలేస్తాను త్వరగానే. బిడ్డలారు గమనించండి, మనం ఏదైనా దేవునికి అవిధేయకు పని చేసినప్పుడు, అబద్ధం ఆడినప్పుడు, మోసం చేసినప్పుడు, ఏదైనా చేసేటప్పుడు దేవుని బిడ్డలారా ఏమనిపిస్తుంది అంటే, మనకి కొంచెం ఎవరైనా పర్వాలేదులే అనిపిస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటి టైంలో నీతి వాక్యాలు ఎక్కవండి, మంచి మాటలు ఎక్కవండి. అలాంటి టైంలో ఏం పర్లేదు, ఎంత మంచి చేయలేదు, పర్లేదు సాగు అన్నాం అనుకో, దేవునికి మహిమ. అలాంటి టైంలో సైతాన్ నీ దగ్గరికి ఎంతమందిని తీసుకొస్తాడు తెలుసా? సంసం చేయలేదా, దావీదు చేయలేదా, అడగబెత్త భక్తులా నిలబడలప్ప నువ్వే అండ్ దేవుని చాత్ర కాదులే. సైతాన్ ఇచ్చే మనసు అది. అది శరీరానుసారమైన, అది నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళిపోయే, నిన్ను పాడు బద్దలైపోవడానికే. ఏమైపోవడానికే? సందర్భం కాదు కానీ దావీదు చాలా పర్ఫెక్ట్ అండి. ఓ బెత్సెబా విషయంలో తప్పు చేశాడు. ఆ ఒక్క విషయంలోనే దావీదుని దేవుడు పిండేశాడు. దోషిని హల్లెలూయా. నేనంటాను దేవుని బిడ్డలారా, మన మనస్సాక్షి మనల్ని ఏం చేయాలి? గద్దించాలి. గద్దించినప్పుడు ఏమవ్వాలి? నీ మొదటి గైడ్ ఎవరో తెలుసా? హోలీ స్పిరిట్. అనండి, ఈ హృదయాల మీద చేతులు పెట్టుకోండి. నా ఫస్ట్ గైడ్ పరిశుద్ధాత్ముడు. నన్ను మొదటిగా హెచ్చరించేది పరిశుద్ధాత్ముడు. ఎలాగా? మనస్సులో నుంచి. అలా నిన్ను గద్దించినప్పుడు, ఏ విషయంలో గద్దించినా, నేను ఫలానా అని నేను అన్నాను, ఏ విషయంలో గద్దించినా నువ్వు ఆ విషయంలో ఏం చేయాలి? ఆయన మాటకి విధేయత చూపించి సరి చేసుకోవాలి. అలా సరి చేసుకుంటే నీకు కృప ఇవ్వబడుతుంది, నీకు క్షమాపణ దొరుకుతుంది, మరలా దేవుని రాజ్యంలో స్థానం దొరుకుతుంది, మరలా దేవుని కొరకు బ్రతికి కృప దొరుకుతుంది, మరలా దేవుని కొరకు. ఇంకా చెప్పనా, ఒప్పుకుని విడిచిపెట్టి మంచిగా బతికే వాళ్ళని మునుపటి కంటే అధికంగా వాడుకుంటాడు. మునుపటి కంటే అధికంగా మహిమకరంగా నిన్ను ప్రజలకు చూపిస్తాడు. దేవుని స్తోత్రం. అదే లేదు నా ఇష్టం నాకేంటి అని వెళ్ళిపోయావనుకో, చరిత్రలో నీ పేరు కనబడదు, చరిత్రలో నువ్వు కనబడవు, పరలోకంలో కనబడవు, ఊళ్ళో కనబడవు. ఇక నీ బతుకంతా. ఆ విషయాన్ని మీరు గమనించాలి. నీకెవ్వరో చెప్పక్కర్లే, పాస్టర్ గారు కూడా చెప్పక్కర్లే. నా కోసం పాస్టర్ గారు ఏమనుకుంటున్నారు, నా కోసం ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు అమ్మ, ఎవరిని అడగక్కర్లే. నీ రిజల్ట్ యేసుప్రభు దగ్గర ఉందా, ఆయన అడుగు, ఆయన చెప్పేస్తాడు. ఆల్రెడీ నీకు చాలా విషయాలు చెప్తున్నాడు దేవుడు, కానీ నువ్వు తోసిపుచ్చేస్తున్నావు, నువ్వు కాదంటున్నావు, నువ్వు వద్దనుకుంటున్నావు, విడిచిపెట్టేస్తున్నావు, మొండితనంగా వెళ్ళిపోతున్నావు. కానీ అది నీకు కరెక్ట్ కాదు. మొండితనం ఎందులోనే ఉండాలి, కానీ దేవుని విషయంలో మొండితనం, లెక్కలేంచను, కేర్లెస్, బాధ్యత లేనితనం దేవుని దగ్గర లేనప్పుడు దేవునిలో ఉన్న బిడ్డలకు ఉండకూడదు. ఏ విషయంలోనే ఉండొచ్చు కానీ దేవుని విషయాల్లో ఉండకూడదు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పండి. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే దేవుని బిడ్డలారా, ప్రభు దయాళుడు అని మీరు రుచి చూసిన ఎడల. నిజంగా యేసు ప్రభు అంటే నీకు తెలుసా? ఆయన మాధుర్యతను నువ్వు అనుభవించావా? ఆయన మహిమ అనుభవించావా? ఆయన సన్నిధి అనుభవించావా? ఆయన ప్రసన్నత అనుభవించావా? ఆయన ప్రభావాన్ని అనుభవించావా? అయితే కొన్నిటిని మానేయాలి నువ్వు. నీకు యేసు ప్రభు అంటే అర్థమైంది, యేసయ్య అంటే నీకు తెలిసింది, యేసయ్య మహిమ ఏంటో చూసావు, యేసయ్య ప్రభావం ఏంటో చూసావు, యేసయ్య శక్తి ఏంటో చూసావు, యేసయ్య కృప ఏంటో నువ్వు అనుభవించావు.
అయితే నువ్వు కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాలి. ఆ విషయాలు నేను చెప్తాను మీకు. హల్లెలూయా. ఏంటి? సమస్తమైన దుష్టత్వమును మానేయాలి. ఆమేనంట్లే. హల్లెలూయా. దుష్టత్వము అంటే వాక్యానికి, సంఘానికి, దేవునికి, సమాజానికి విరోధమైన పనులు. బైబిల్లో అపోస్తల కార్యములో ఏమండి, గారడీ సీమోను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు అపోస్తలులో చేతులు పెట్టి ప్రార్థన చేస్తే, ఎవరి మీద చేతులుంచి ప్రార్థన చేస్తే వాళ్ళు అభిషేకం పొందుతున్నారంట, పరిశుద్ధాత్మను పొందుతున్నారంట. ఈ సంగతిని తెలుసుకున్న ఈ దేవుని బిడ్డలారా, ఈ సీమోను ఈ అపోస్తలుల దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను కూడా చేతులు పెడితే ఎవరి మీద వాళ్ళు ఆత్మను పొందేటట్టుగా ఆ వరం నాకు ఇవ్వండి అయ్యా అన్నాడు. అప్పుడు అపోస్తలులు ఏమన్నారంటే, ఇది డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాదు. పరలోక వరాలు, పరసంబంధమైన వరములు, తలాంతులు, కృప డబ్బులు పెట్టుకుంటే రాదు. కొన్ని సంఘాలలో ఎందుకంటే వాళ్ళకు ఒక ప్రత్యేకమైన స్థానం కావాలి, వారికి ఒక ప్రత్యేకమైన ఇది సంఘములో ఉండాలి అని కొందరు ఇస్తారు. కొందరైతే దేవుని సేవను ఎంకరేజ్ చేయాలని ఇస్తారు. అయితే కొంతమంది ఎలా ఇస్తారు, అలా ఇచ్చిన వారు మనస్సు కరెక్ట్ కాదండి. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలి. దుష్టత్వం అంటే దుష్టుని యొక్క తత్వము, దుష్టుని యొక్క వ్యక్తిత్వము మనలో ఉండకూడదు. మీరు దుష్టుని సంబంధులను, అపవాది సంబంధులను, అపవాది యొక్క బిడ్డలు అంటాడు ఒక చోట యేసు ప్రభు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, దేవుని బిడ్డలారా, దుష్టత్వాన్ని మానేయాలి. అంటే సాతానికి సంబంధించిన గుణాలు, ఉద్దేశాలు నీలో ఎప్పటికీ ఉండకూడదు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సాతానికి సంబంధించిన గుణగణాలు నీలో ఎప్పటికీ పనిచేయకూడదు, అవి ఉండకూడదు, అవి నీకు దూరం అయిపోనుగాక. ఆమేన్ చెప్పండి. చూడండి, సమస్తమైన కపటం. కపటం అంటే ఏంటో చెప్పనా? పైకి ఒకలాగా, లోపల పైన చిన్నరి అక్క ఈ నిన్ను కాలిది పని చెయ్యి పని పైనకి వెళ్దాను. లోపల ఉంటుంది ఒకటి, బయట ఉంటుంది ఒకటి. నువ్వు లోపల బయట ఒకలాగా ఉండాలి. అలా ఉన్నవాళ్ళు క్రైస్తవులు. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్. ఇన్నర్ మ్యాన్, అవుటర్ మ్యాన్ కరెక్ట్గా ఒకే తాటి మీద ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఆంతర్య పురుషుడు, బాహ్య పురుషుడు ఒకేలా ఉండాలి. లోపలికి ఒకలాగా, బయట. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? అందరి గురించి చెప్తారండి, ఆలలుగా ఏలలుగా. నువ్వు అందరూ దైవ భయం ఉన్న వ్యక్తులకి అట్లాంటివి ఉండవు. దైవ భయం లేని వాళ్ళుగా ఉంటాయి. ఇవ్వ నేను ఏదైనా చేస్తే దేవుడు ఇవ్వబోయ్ అమ్మోయ్ అన్నవాళ్ళకి అసలు ఏ లోపాలు, ఏ పాపాలు, ఏ అపవిత్రత ఉండదు. వాళ్ళు ఎప్పుడు ఒకలానే ఉంటారు. సైలెంట్గా ఉన్నవాళ్ళు అసలు నమ్మకూడదు. అసలు సైలెంట్గా ఉన్నవాడు, నాకు తెలుసండి, సైలెంట్గా ఉన్నవాడు ఎప్పుడో కూడా బాంబే వెళ్తాడని. ఇక్కడ ఎవరితో మాట్లాడతలే, సైలెంట్గా ఉన్నాడంటే తేడా. వీడి చాటింగ్లు, వీడు గొడవ, వీడి వ్యవహారం ఓ రేంజ్లో ఉండదు. ఈ చాటింగ్లు అయినట్టు చదివేం ఎక్కుతుంది, చాటింగ్లు అయినట్టు వీడికి బుర్ర ఏం ఎక్కుతుంది. వీడు స్కూల్కి వెళ్ళినా, కాలేజీకి వెళ్ళి వీడికి ఈ చదువు మాస్టర్ మొహం చూడు, అందరి మొహం చూస్తాడు. వీడు ఏ బ్రేస్ మొహముడు, జనాల మొహం ఎరగని ఏ బ్రేసోడు కదా. ఆమేన్ చెప్పండి. లోపల చాలా కూరుకులు పొట్టు ఉంటుంది, సెట్ ఉంటుంది, రొట్టు ఉంటుంది, కడగబడాలి. అది బాగానండి. ఆమెనే వెళ్ళనుకున్నాడు. ఎవరు నమ్మకూడదు అనుకున్నాను నేను. ఫిక్స్ అయిపోయాను. ఇంకో విషయం చెప్పిన, ఎవరొత్తులు ఎవరు నమ్మకూడదని నేను కూడా ఫిక్స్ అయిపోయాను. ఎంత లేదన్నా వాళ్ళు ఎదిగినా లోపల ఎక్కడో లోపం ఉంటుంది. దేవుని స్తోత్రం. పద్మభూషణ విభూషితురాల, దేవునికి స్తోత్రం. నటించక నా దగ్గర నాకు అన్నీ తెలుసు, నాకంటే బాగా నా ప్రభుకి ఇంకా తెలుసు. దేవుని స్తోత్రం. ఒకవేళ అలాగని పుసుకుని ఎవరికైనా మనకి హృదయానికి దగ్గరగా ఉన్నవాళ్ళు ఇలా కట్టుకుంటలేదని ఒకవేళ వాళ్ళ ద్వారా ఏం తెలిసిందనుకో,
నీలో నన్ను అనేసావంటే నీలో లేవా, నువ్వు పర్ఫెక్టా? దైవజెండా అనిపోతే ఎవడంటాడా? దారిని పోయి పొల్లయ్య అంటాడా? ఆమె ఏం చెప్పండి. ప్రభు శరీరంలో మాట ఉంటుంది, మనల్ని మనం విమర్శించుకొనని ఎడల, మనల్ని మనం విమర్శించుకుని ఎడల తీర్పు పొందము. విమర్శించుకోకపోతే నేను చేసిన తప్పు ప్రభా నన్ను క్షమించు, అసలు నేను ఇలా చేయకుండా ఉండవలసింది అని నిన్ను నీవు విమర్శించుకుంటే ప్రభు ఎదుట ధైర్యంగా నిలబడతా. నేను చాలా పర్ఫెక్ట్ అండి. ఒక ఆమె యవతి నీతిమంతురాలు ఉందే. ప్రపంచంలో నీ అంత నీతిమంతురాలు ఎవరు లేరమ్మా. నువ్వు నీతికి కేర్ ఆఫ్ అడ్రస్. తల్లి గర్భం నుంచి వచ్చిన మొదలుకొని ఎప్పటి వరకు మిస్టర్ పర్ఫెక్ట్ జై. హల్లెలూయా. మనల్ని మనం సరి చేసుకోవాలండి. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను సరి చేసినప్పుడు నువ్వు సరి చేసుకోవాలి. శ్లోకం మన మీద ప్రభావం పడతా ఉంటుంది, జయించాలా. వాటిని జయించకపోతే నీ క్రైస్తవ జీవితం ఎందుకేక? ప్రభువు నమ్ముకున్న ఉపయోగం ఏంటి? ఇక చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాట చెప్తున్నాను చదువుకునే బిడ్డలకి, మీరు అందరూ వినాలా. మీరు చదవకపోతే మీ బతుకులు పేడ పిసుక్కుంటారు అంతే. నేను చెప్తున్నాను. ఓ చెప్పనా? ఒకటి దేవుడు, రెండు చదువు, మూడో పని మీకు ఉండకూడదు. ఒకటే చెప్పు బిగ్గరగా, రెండు సెల్ ఫోన్లు, నెట్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇందులోకి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా చదవరు. అలాంటి వాడిని గేదెలు గడెడితే చాలా మంచిది. యథార్థంగా చెప్తున్నాను. అలాంటి వాడిని గేదెలు గడెడితే 4 రూపాయలు వస్తే నువ్వు నలిగిపోవు. తండ్రులారా, తల్లులారా, ఫ్రెండ్స్ వీడికి ఒక్కొక్కడు ఫ్రెండ్ ఉంటాడు. ఆడికి అన్ని సీక్రెట్లు తెలుసు కానీ ఆడు నటెత్తాడు. 2 చేతులు పైకెత్తండి, గట్టిగా చెప్పండి. యోనాతాను దావీదు స్నేహితులండి. చెప్పండి ఎవరు? యోనాతాను ఎలాంటోడు? భక్తి గలవాడు. యోనాతాను ఎలాంటోడమ్మా? పెంచురా సౌండ్, నాకేం పడతలే, ఇక్కడ పెంచు. ఇది ప్రైజ్ ది లార్డ్. ఓకే చాలు. యోనాతాను ఎలాంటోడు? భక్తి కలిగిన వాడు, నీతి కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు. దావీదు ఎవరితో స్నేహం చేశాడు? పోనీ దావీదు ఎలాంటోడు? యోనాతాను దావీదులు ఏం చూశాడు? అసలు వాళ్ళిద్దరిలో ఒకరిలో ఒకరు దైవ భయాన్ని చూశారు. నీకా? నీ ఫ్రెండ్ రహస్యాలన్నీ నీ దగ్గర ఉంటాయి, ఆడి దగ్గర ఉంటాయి. నీ రహస్యాలన్నీ వీడి దగ్గర ఉంటాయి. అవి ఎప్పుడు భయపడతాయి అంటే మీ ఇద్దరు గొడవాడుకున్నప్పుడు బయటపడతాయి. అసలు నీకు ఎలాంటి స్నేహితులు ఉండాలి? నువ్వు తప్పు చేస్తే గద్దించేవాడు ఉండాలి. నువ్వు దారి తప్పిపోతే, సౌలు దావీదుని తరుముతూ చంపాలనుకున్నాడు. అప్పుడు యోనాతాను అన్నాడు, అరే నానా, అయ్యా దావీదా, మా నాన్న నిన్ను చంపాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టి నేను నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఆలోచన చేస్తాను. వాటి ప్రకారం నువ్వు చేయాలంటే దావీదు అలాగే అన్నాడు. అమ్నోనుకి ఒకడు సలహా ఇస్తున్నాడు. ఏమని? పాపం చేయటానికి. నీకు సలహాదారులు ఎవరు ఉన్నారు? కొంతమంది సలహాదారులు ఉంటారు. ఏంటి మీ అత్తగారు అలాగంటం ఏంటి, నీ కోడలు అలగంటం ఏంటి, మీ బావగారు అలగంటం ఏంటి, మీ మరిది గారు అలగంటం ఏంటి, మీ ఆవిడ అలగంటం ఏంటి, మీ ఆయన అలగంటం ఏంటి? మధ్యలో గబ్బు పట్టించే గబ్బు స్నేహితులు ఉంటారు. వీళ్ళు మాట్లాడినామంటే నాశనం అయిపోయి బూడిదేచి. మీకు అర్థమవుతుందా? నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నీ స్నేహితులు మంచివాళ్ళేనా? నువ్వు సహవాసం చేసేవాళ్ళు మంచివాళ్ళేనా? నీకు మంచి నేర్పించేవాడేనా? నిన్ను దేవునికి మరింత దగ్గర చేసేవారేనా? అయ్యో మేము వెళ్తలే ప్రార్థనకే, మా తెలద గొడవ, 2 రోజులు వెళ్ళిపోవాలి ప్రార్థనకే, శుక్రవారం వెళ్ళిపోవాలా, ఆదివారం వెళ్ళిపోవాలా, 2 రోజులు వెళ్ళిపోవాలా, ఇది అడగని పాచకరి చెప్పాలా, ఆదివారం మానేస్తే పాచకరి చెప్పాలా, దేవుని అడవంతరం అమ్మ, మా చర్చలు ఉండవమ్మ. ఇది ఎలాంటి ఆలోచన చెప్పరేనండి? సైతాన్ గడి ఆలోచన. నీకు ఎలాంటి ఆలోచనకర్తలు ఉన్నారు?
ఎలాంటి బిడ్డలు ఉన్నారయ్యా? నేను అంటాను, దేవుని బిడ్డలారా, నువ్వు స్నేహం చేసే వ్యక్తి భక్తిపరుడు, ప్రార్థనాపరుడు, మంచి ఆలోచన ఇచ్చేవారై ఉండాలి. అది పురుషులైనా స్త్రీలైనా. అలాంటి వాళ్ళు లేకపోతే వాళ్ళతో నువ్వు అర్జెంటుగా స్నేహం కట్ చేసుకో. నిన్ను పాపానికి ప్రేరేపించే వాళ్ళు ఉంటే కట్ చేసుకో. అహీతోఫెలు దావీదు గురించి ఒక ఆలోచన ఇస్తున్నాడు అబ్షాలోముకి. హల్లెలూయా. అప్పుడు ఇంకొక ఆయన ఉంటాడు, అది కరెక్ట్ ఆలోచన కాదు. దావీదు సామాన్యమైన వ్యక్తి కాదు. దావీదును చంపడం అంత ఈజీ కాదు. నీకు ఆలోచన ఇచ్చేవారు నీ జీవితాన్ని పాడు చేసేవారైతే పక్కన పెట్టే. నీకు ఆలోచన ఇచ్చేవారు నీ ఆత్మీయ జీవితాన్ని నష్టపరిచేవారు పక్కన పెట్టే. మనం ఏమండి చర్చిలో అన్నీ అంత పర్ఫెక్ట్గా పాటించేయాలా? మరి పాటించకపోతే ఇంకెందుకు నువ్వు భక్తి చేసేది? ఇంకెందుకు నువ్వు మందిరానికి వచ్చేది? ఇంకెందుకు నువ్వు వేసే నమ్ముకుంది? వేస్ట్ కదా. అలాంటి లోకంలో ఉంటేనే బెస్ట్ కదా. నేనైనా నువ్వైనా ఇంకో మాట చెప్తున్నాను, పొరపాట్లు జరుగుతాయి. ఎవరి జీవితంలోనైనా పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటును పట్టుకుని మనం నిందించకూడదు. ఆ పొరపాటు చేసిన వాళ్ళు కూడా పొరపాట్లు ఉండకూడదు. కాదంటలేదు. కొన్నిసార్లు కళ్ళు మూసి పొరపాట్లు జరుగుతాయి. ఆ పొరపాటుని సరి చేసుకుని ఇంకెప్పుడు చేయకుండా జ్ఞానం కలిగి సాక్ష్యాన్ని కాపాడుకోవడమే కదా మన భక్తి అంటే. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. నేను అంటాను, దేవుని బిడ్డలారా, నేను మీ అందరితో చెప్పే మాట, నీకు ఎలాంటి స్నేహితులు ఉన్నారు? నీకు మంచి కొంతమంది మంచి చెప్తే ఎక్కవండి. మంచి చెప్తే హల్లెలూయా. ఏమండి మరి మీరు అలా ఉన్నారు కదండి అంటే, నేను ఒక్కడే ఉన్నానా అంటాడు ఒక ఆయన. నేను ఒక్కడే ఉన్నానా? నేనైతే ఎరగ దొరికాను మీకు. అంతేలే, లోగు ఉంటే బాగా ఆడేస్తారులే పాస్టర్ గారు కూడా అంటున్నాడు ఒక ఆయన. నేను అన్నాను, నీ మంచి కోరి చెప్తున్నాను, మేలు కోరి చెప్తున్నాను అన్నాను. హల్లెలూయా. హెచ్ఐవి రాగమే చచ్చిపోయాడు. దేవుని స్తోత్రం. ఉపదేశం విన్నవాడు చిరకాలం జీవిస్తాడు, ఉపదేశం లేనివాడు ఏడ్చి రక్తం చేయి. హల్లెలూయా. ఆమేన్. చిత్తగించు. దేవుడు మీతో మాట్లాడి నన్ను దీవించి మిమ్మల్ని ఆచరించి అందరినీ మార్చును గాక. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. కపటం అండి, కపటం కోసం చెప్తే అన్నీ చెప్తున్నా. కపటం బయట ఒకలాగా, ఇక్కడ ఒకలాగా, ఇంట్లో ఒకలాగా, బయట తల్లిదండ్రుల దగ్గర ఒకలాగా, భర్త దగ్గర ఒకలాగా, భార్య దగ్గర ఒకలా. చిచ్చి కపట వేషధారణ జీవితం. అది రియాలిటీగా ఉండాలి. ఎలాగమ్మా? రియాలిటీగా ఉండాలి. మొన్న ఒక అన్నయ్య చెప్తూ అన్నాడు, నాన్న మనం మాట్లాడితే యథార్థంగా మాట్లాడాలి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. అక్కడో మాట ఇక్కడో మాట మాట్లాడకూడదు నానంటే నేను చాలా ఆనందపడ్డాను. సరి చేసుకున్నాను. నిజమే అన్నయ్య. ఇప్పుడు ఎవరైనా దేవునికి దూరం అవుతున్నారు, నువ్వు వెళ్ళి చెప్పడం తప్పు కాదు. వాళ్ళని తిరస్కరిస్తారు, కాదంటారు. ఎవరిని మీరు మందిరం మానేయడం కరెక్ట్ కాదు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఎలా ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పడం తప్పు కాదు. వినకపోతే వాళ్ళకి నష్టం, నీకు నష్టం కాదు. అలా చెప్పినా నీ మీద లేనిపోని అబండాలు వేస్తారు. నువ్వేం భయపడక్కర్లే. కానీ ఖచ్చితంగా ఏదో రోజున నువ్వు చెప్పిన ఆ మాటను బట్టి నీ దగ్గరికి వస్తారు. ఆ రోజు నువ్వు చెప్పావమ్మా, నిజమే. తర్వాత పిల్లల విషయంలో కూడా తల్లులు తండ్రులు ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు ఏదైనా చిన్న సమస్య వచ్చి మీ బిడ్డ ఎలాగా అన్నాడు అనుకో, వాళ్ళ మీద అడ్డగోలుగా గొడవలు ఆడేయకండి. అసలు మనోడు తప్ప కాదని తెలుసుకోవాలి. అసలు నువ్వేమంటే ఆడా మాట అన్నాడో ఇది ఉండాలండి. నేనైతే అలాగే చేస్తాను. ముందు మా ఊళ్ళకి రేవు పెట్టేస్తాను. ముందు మా ఊళ్ళకి రేడు. మన బంగారం మంచిది, బయట ఏమన్నా అడక్కర్లే. ముందు మంచిది అవ్వాల్సింది ఎవరో, అంతే. స్తోత్రం. ఆమేన్. మీకు వచ్చేసింది. హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. కపటం ఉండకూడదు. బయట ఒకలా, లోపల ఒకలా, ఇంట్లో ఒకలా, బయట ఒకలా. ఏం కలుగుతుంది? నష్టం. హాయ్ అంతే. ఏం పోయిందండి? ఇప్పుడు చాటింగ్ చేద్దాం. హాయ్ రే, ఎలా ఉన్నా, బాగున్నా. అదే ఆడితో గంట సేపు మాట్లాడుతున్నామంటే మొత్తానికి నీ రహస్యాలు ఏంటో వాళ్ళకి చెప్తున్నట్టే కదా. నీ చాటింగ్ శుతిమించినా, నీ ఫోన్ శుతిమించినా, నీ స్నేహం శుతిమించినా పాపముగా మారును. మీకు బాధ కలిగించవచ్చు. పాస్టర్ గారు ఏం నీతిమంతుడా చెప్తున్నాడు అనొచ్చు. కానీ నేను చెప్పేది సత్యం.
నీకు ఇప్పుడు అర్థమవుదు, తర్వాత అర్థమవుతుంది. నీకు అర్థమైన అర్థం పోకపోయినా నాకు నష్టమేమి లేదు. నన్ను దేవుడు చెప్పమన్నాడు, చెప్తున్నాను. నువ్వేమనుకుంటావు నీ ఇష్టం. మార్చుకుంటావో, మాడిపోతావో, పగిలిపోతావో. ఏటేసిన వాక్యం రాసుకున్నాను, చదువుతున్నాను. దేవుడు నాకు చెప్పిన మాటలే నేను మీకు చెప్తున్నాను. ఈ మాట మీరు లక్ష్య పెట్టకపోతే రేపొద్దున్న వచ్చే పరిణామాలు మీరే అనుభవిస్తారు. శరీరానికి వచ్చే బలహీనతలు, తద్వారా వచ్చే ఫలం మీరు అనుభవిస్తాడు. కయ్యోనుతో దేవుడు చెప్పిన ఎనలే, అందుకు కయ్యోను ఏమైపోయాడు? శాపగ్రస్తుడైపోయాడు. అర్థమవుతుందా తల్లి? బిడ్డ అర్థమవుతుందా? యేసుప్రభు నీతో మాట్లాడినప్పుడు 1 మనస్సాక్షి, 2 వాక్యం, 3 దైవజనుడి గద్దింపు. ఈ 3 నువ్వు లెక్క చేయకపోతే నిన్ను దేవుడు లెక్క చేయడు, ప్రపంచంలో నేను ఎవడు లెక్క చేయడు. ఆమె హల్లెలూయా. నా కుమారుడా, నీ తండ్రి చెప్పు ఉపదేశం చెవియొగ్గుము ఆలకించు. ఉపదేశాన్ని ఆలకించాలండి, చెవి ఎగ్గాలి. మనం చేసే ప్రతిదీ కరెక్ట్ కాదు. మనం చేసే ప్రతిదీ కరెక్ట్ కాదు. మనం చేసేది ప్రతిదీ మంచిది కాదు. చేసేది దేవుని చిత్తానుసారమైందా కాదని ఆలోచించుకుని 1కి 10 సార్లు వెళ్ళాలి. ఆమేనండి. ఇక్కడే అయిపోయింది 11. సమస్తమైన కపటం, వేషధారణ. అదుగో కపటము, వేషధారణ. వేషధారణ అండి చెప్పనా? నటించటం అండి. సినిమా హీరోలు, హీరోయిన్స్ అందరూ వేషధారులు. అంటే అర్థం ఏంటి? నటిస్తారు. వాళ్ళకి వృత్తి అది. కానీ రియాలిటీగా నేను మాట చెప్తున్నాను బాగానండి. మైకేల్ జాక్సన్ ఎంతమంది తెలుసు? కొన్ని రోజులుగా నెమ్మది లేదు. మీరు చేసే కొన్ని పనులు మీకు బాధ కలిగిస్తున్నాయి. ఇది తప్పేమో అనిపిస్తుంది, కానీ దాన్ని నువ్వు లెక్క చేయకుండా వెళ్ళిపోతున్నావు. దేవుడు అందుకు ఈరోజు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. వేషధారణగా ఉండొద్దు, కపటం ఉండొద్దు, పైకి ఒకలా లోపలికి ఒకలా మాట్లాడకూడదు, వేషధారణ ఉండకూడదు. 3వది ఏమంటున్నాడో? అసూయ. ఇది మరీ డేంజర్ అండి. ఈ మానేమంటున్నాడు. అసూయ అంటే ఒకళ్ళ అభివృద్ధిని చూస్తే వార్చలేకపోవడం, ఒకళ్ళు బాగుంటే మనం వార్చలేకపోవడం, ఒకళ్ళు మంచిగా బతికితే వార్చలేకపోవడం, ఈ అభివృద్ధి, ఇవన్నీ అసూయలండి. ఆమేన్ చెప్పండి. అసూయ సంబంధించినవి ఇవి. ఈ అసూయ ఏమన్నాడో? దుష్టత్వము, కపటము, వేషధారణ, అసూయ. 5వది దూషణ మాటలు పలకకుండా మనం ఎలా ఉండాలంటే వీటిని మానేయాలి. ఆమె చెప్పండి, ఏం చేయాలి వీటిని? అల్లెలు దూషిస్తారు కొంతమంది, దుర్భాషలు ఆడతారు, దూషిస్తారు, దుర్భాషలు ఆడతారు. అలా చేయొచ్చా? హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తం పాలను. చూడండి, దేవుని యెహోవా దయాళుడు అని రుచి చూసి మీరు తెలుసుకున్నారు కదా. ఆయన గొప్పతనాన్ని తెలుసుకున్నారు, ఆయన ఔన్నత్యాన్ని తెలుసుకున్నారు, ఆయన శక్తిని తెలుసుకున్నారు. అయితే ఆయనను ఎరిగిన మీరు మీ లోపలికి ఆయనకి ఇష్టం లేని కొన్ని కార్యాలు ఉండకూడదని కపటము, దూషణ, అసూయ, దుష్టత్వం ఇవన్నీ మానేయాలని చెప్తూ 3వ విషయంగా ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుని బిడ్డలారా చేతులెత్తి స్తోత్రం చెప్పండి. 3వ మాట ఏం చెప్తున్నాడు తెలుసా? మనము రక్షణలో ఎదగాలంట. ఆమేనానండి. ఇదే అసలు నేను చెప్పాలని మెయిన్ థింక్, కానీ దేవుని ఆత్మీయం ఇవన్నీ విషయాలు మాట్లాడారు. ఏం చేయాలంట? రక్షణ విషయంలో ఓ మాట చెప్తున్నానండి. మనం రక్షణలో అభివృద్ధి చెందాలంటే, రక్షణలో ఎదగాలంటే, ఆత్మీయతలో ఎదగాలంటే ఏం చేయాలండి? వాక్యము అనే పాలను అపేక్షించాలి, ఇష్టపడాలి, వాక్యాన్ని ఆహ్వానించాలి, వాక్యాన్ని దేవుని బిడ్డలారా మన హృదయములో నివాసం ఉండేలా చేసుకోవాలి, అపేక్షించాలి, ఇష్టపడాలని దేవుని వాక్యం చెప్తారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదవాలి. సమయము సమీపించుచున్నది గనుక చదువు నాన్న. దేవునికి మహిమ కలుగునుగా. 3 సమయము సమీపించి ఉన్నది గనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడును
వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువారు ధన్యులు. ఆమేన్ చెప్పండి. ఇప్పుడు ఒక విషయాన్ని గమనించండి దేవుని బిడ్డలారా, మనం రక్షణలో ఎదగాలి, మన ఆత్మీయత ఎదగాలి, మన భక్తి ఎదగాలి, మన ప్రార్థనా జీవితం ఎదగాలి, మన విశ్వాసం ఎదగాలి, మన అభిషేకం ఎదగాలి అంటే ఖచ్చితంగా ఏం చేయాలి తెలుసా? వాక్యం అనే పాలన మనం ఏం చేయాలి? వాక్యమును చదవాలి. రెండోది వినాలి. మూడోది గై కొనాలి. వాక్యం సమయం సమీపి చదువువాడు, వినువాడు, గై కొనువారు. వాక్యాన్ని ఏం చేయాలంట? వినాలి. మనం ఎదగాలంటే మనకు వాక్యం అవసరం కదా. వాక్యం అవసరం కాబట్టి ఆ వాక్యం మనం ఎలా పొందుకుంటాం? మన హృదయంలోనికి ఆ వాక్యాన్ని ఎలా పంపిస్తాం? వినుట వలన. కొంతమంది చదువుకోరు, వారు వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, ప్రతి మాటతో ఏకీభవించాలి, ప్రతి మాటను హృదయంలో తీసుకోవాలి, వినాలి. వినటం వలన మనలో ఏం కలుగుతుంది, ఏం పెరుగుతుంది అంటే అత్యధికమైన విశ్వాసం పెరుగుతుంది. చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం వింటే గనక ఖచ్చితంగా మన జీవితంలో విశ్వాసం ఏమవుతుంది? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. చూడండి, వాక్యాన్ని అంగీకరిస్తే, అపేక్షిస్తే మన విశ్వాసం ఏమవుద్దంట? ఎదుగుతుంది, పెరుగుతుంది. హల్లెలూయా. మనం ఆత్మీయంగా ఎదగాలి, భక్తులు ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలంటే వాక్యమును స్వీకరించాలి. స్వీకరించే పద్ధతి ఏంటి? వినుట వలన, చదువుట వలన, గైకొనుట వలన ధన్యులంగా మారుతాం. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. 21వ అధ్యాయం 23వ వచనం చదవండి. ఎవరు తీస్తారు? కడవలలో పాలు నిండి ఉండగను. ఒకడు తన కడవలలో పాలు నిండి ఉండగను, తన ఎముకలలో మూలుగు బలిసి ఉండగను. హల్లెలూయా. ఒకటి తన కడవలో పాలు నిండి ఉంటే, కడవ అంటే హృదయము అనండి. చెప్పండి, కడవ అంటే ఏంటి? ఈ హృదయం అనే కడవ అనే హృదయములో వాక్యం అనే పాలు. ఇందాకేమన్నాడు అక్కడ? అంతేనా? పాలను అపేక్ష. పాలు అంటే వాక్యము, పాలు అంటే వాక్యము. ఈ వాక్యం అనే పాలు కడవనే హృదయములో నిండి ఉంటేనంట మూలుగులు బలుస్తాయంట. లోక సామెత, మెడికల్ పరంగా కూడా పాలు తాగితే ఎముకలకు ఐరన్ ఫస్ట్ కలుగుతుంది. వాక్యం అనే పాలు నీవు అపేక్షిస్తే నీ ఆత్మ సంబంధమైన పురుషుడు, నీ భక్తి జీవితం బహు స్ట్రాంగ్గా ఉంటుంది, గట్టిగా ఉంటుంది. హల్లెలూయా. నువ్వు శోధన జయించలేకపోవడానికి, పాపాన్ని జయించలేకపోవడానికి, లోకాన్ని జయించలేకపోవడానికి, శ్రమను జయించలేకపోవడానికి, అపవిత్రతను జయించలేకపోవడానికి, శరీరాశలు జయించలేకపోవడానికి ప్రథమ కారణం ఏంటి తెలుసా? టెంప్టేషన్స్ జయించలేకపోవడానికి మోస్ట్ రీజన్ ఏంటో తెలుసా? నీ హృదయములో వాక్యము లేకపోవడాన్ని బట్టే. నీ హృదయంలో వాక్యం ఉండాలి. ఈ వాక్యం అనే పాలు నీ ఆంతర్యములో ఉంటే దేవుని బిడ్డలారా, నీ కళ్ళు ముందుకి, నీ తలంపులోనికి, నీ ఆలోచనలోనికి ఏ పాపము వచ్చినా అది నిన్ను కదిలించలేదు. దేవునికి స్తోత్రం. వాక్యమును అంగీకరించాలి, వాక్యమును చదవాలి, వాక్యమును గైకొనాలి. మన హృదయం అనే కడవలో వాక్యము చేత నింపుకోవాలి. అప్పుడే మనము శత్రువుని జయించగలుగుతాం, అప్పుడే లోకముని జయించగలుగుతాం, అప్పుడే ప్రభు కొరకు నిలబడగలుగుతాం, అప్పుడే దేవుని కొరకు బలముగా వాడబడగలుగుతాం. హల్లెలూయా. బాగా చెప్పట్లేదు మీరు? యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం కూడా చదవండి దేవుని బిడ్డలారా. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. కలుగునుగాక, మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల ఆ గైకొనడాన్ని బట్టే ఆయనను మరింత తెలుసుకోగలమని తెలుసట. అంటే ఒక వ్యక్తి వాక్యం చదివి, వాక్యం విని, వాక్యం కొరకు నిలబడితే అతనికంట యేసు ప్రభు గురించి ఎక్కువ సమాచారం తెలిసినట్టంట. ఎవరన్నా వచ్చి
యేసుప్రభు దేవుడు కాదు అంటే నువ్వు ఎలా చెప్తావు? అయ్యారండి యేసుప్రభు దేవుడు కాదంటున్నారండి, యేసుప్రభుని తిడుతుందండి అంటే తిట్టిందని చెంపలాంచేలా చెప్పకూడదా? సర్వలోక పాప పరిహారం అవసరం తదరక్తం పరమాత్మాయ నమః పునీదాన బలియాగం. దీనికి అర్థమేంటి చెప్పు? ఓం శ్రీ వృక్షశూలాయ నమః, ఓం శ్రీ కన్యసుతాయ నమః, ఓం శ్రీ పంచగాయ నమః. దీనికి అర్థమేంటి? అర్థమేంటి చెప్పు? ఓగుతున్నా కదా ఓగుడు. ఓ రైతువైతే ఎవడకు కావాలా? నువ్వు ఎవరివైనా ఎవడకు కావాలా? యేసు ప్రభు గురించి మన రోషం ఉండాలి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను, ఇశ్రాయేలీలను యెహోవా దేవుణ్ణి తిరస్కరించడకు సున్నతి లేని క్రీస్తుడి ఆపాటే నన్ను వదిలే వాడు నిలిచేస్తున్నాను. రోషం ఉండాలా? యేసు ప్రభువుకి నీకు వాక్యం తెలియకుండా అమ్మ ఆవు ఇల్లు ఏగా ఏకా ఆహో ఈ బతుకు మార్చుకో. నీకు వాక్యం తెలియకపోతే ఎలాగా? టైం పెట్టి చదవాలి వాక్యాన్ని వినాలి. యేసు ప్రభు దేవుడు కాదు అంటే నిరూపించగల సత్తానికి ఉండాలి. ఆమేన్ చెప్పరా? ఎవడైతే ఏంటంటే ప్రధానమంత్రి మోడీ అయినా యేసుక్రీస్తు నామములో ఆయన కొరకు చెప్పవలసి వస్తే రోషంతో చెప్పాలి. పాప రహితుడైన అద్వితీయుడైన సర్వశక్తిమంతుడు వాక్యం చదువు. అది కర్త.